ఇప్పటి వరకు కూడా అవంతి బ్రాహ్మణుడు పాడినటువంటి పాట, అవంతి బ్రాహ్మణుడి యొక్క గీతము, దాన్ని భిక్షు గీతము అని కూడా అంటారు. పూర్తి వైరాగ్యంలో ఉన్నటువంటి అవంతి బ్రాహ్మణుడు తనకి కలుగుతున్నటువంటి భౌతికమైనటువంటి సుఖదుఖాలకి ఎలా స్పందిస్తూ ఆయన ఆ గీతాన్ని పాడారు అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు. ఎన్ని భౌతికమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ ఆయన యొక్క స్వధర్మం నుంచి ఆయన బయటికి రాలేదు. స్వధర్మ పాలనలో ఆయన చెలింపకుండగా ఆయన ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో. ఎందుకంటే ఒక వ్యక్తి ముక్తిని సాధించాలి, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అనంటే ఆ వ్యక్తిలో రావాల్సినటువంటి మార్పుల గురించి తెలియజేసినప్పుడు అది సాధ్యమా కాదా అని మనకు అనిపిస్తుంది. దాన్ని అసలు ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఉద్ధవుడికి కూడా వచ్చినటువంటి ప్రశ్న. దానికి సమాధానంగానే ఆయన అది సాధ్యము అని ఒక మాట చెప్పినట్లయితే బహుశా ఆయన చెప్పినటువంటి ఇలా ఉండాలి, ఒక స్థితప్రజ్ఞుడిలా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తే సరిపోదు. దానికి ఉదాహరణగా ఒక బ్రాహ్మణుడి యొక్క కథను తీసుకొచ్చి చెప్పడం, ఆ బ్రాహ్మణుడు భక్తుడిగా మారకముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు, ఏ విధంగా ఆయన యొక్క జీవనశైలి ఉండేది, ఏ విధంగా ఆయన జీవనశైలి ఆయన పతనానికి కారణమైంది అనేటువంటి విషయాన్ని తెలియచేయడం, ఆ తర్వాత ఎవరైతే బంధుమిత్రులు ఎవరి కోసమైతే ఆయన అంతా కష్టపడ్డాడో వాళ్ళే ఆయనకి శత్రువులుగా ఎలా మారిపోయారు, ఆ తర్వాత ఆయనకు కలిగినటువంటి వైరాగ్యం కారణంగా భగవంతుడికి ఎలా ఆమ్, రుణపడిపోయాను అనేటువంటి భావనలోకి ఆయన వెళ్ళిపోయారు. నిజానికి భౌతికంగా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి కష్టం కలిగితే భగవంతుని నిందిస్తారు. కానీ ఇక్కడ కలిగినటువంటి కష్టం భగవంతుడి యొక్క కృప అని అవంతి బ్రాహ్మణుడు తీసుకోవడం అనేటువంటిది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. ఒకవేళ అలా కాకుండా సాధారణమైనటువంటి ఇతర లౌకికులు ఎలా ప్రవర్తిస్తారో అలానే కనుక ప్రవర్తించినట్లయితే ఆయన శ్రీమద్ భాగవతంలో ఒక కథలో ఆయన ఉండేవాడు కాదు. ఎప్పుడైతే ఆయనకి ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక స్థితి, దీనివలన నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది, దీనివలన నేను స్వధర్మాన్ని పాటించేటువంటి అవకాశం కలిగింది అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే ఆయన భక్తుడిగా మారిపోయాడు. సో ఆ తరువాత ఆయనకి కలిగేటువంటి ఈ భౌతికమైనటువంటి సుఖదుఖాలు అనేటువంటివి ఆయన ఆయన యొక్క ధర్మ మార్గంలో ఆయన యొక్క స్వధర్మ పాలనలో అవరోధాలు ఎప్పటికీ కాలేదు. ఇది అవంతి బ్రాహ్మణుడి యొక్క కథలో శ్రీకృష్ణుడు మనకి తెలియజేసినటువంటి విషయం. ఇంక చివరిగా శ్రీకృష్ణుడు ఈ కథ అంతా చెప్పిన తర్వాత 2-3 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో విని 24వ అధ్యాయం సాంఖ్యతత్వానికి మనం వెళ్దాం. 59వ శ్లోకం లావణ్యమాతజీ. సుఖదుఃఖ ప్రధో నాన్య పురుషస్యాత్మ విభ్రమ. ప్రభుజీ నెక్స్ట్ చదువుతాను ప్రభుజీ. ఓకే, సుజాత మాత చదవండి. హరే కృష్ణ. సుఖదుఃఖ ప్రదో నాన్య పురుషస్యాత్మ విభ్రమః. మిత్రోదాసీన రిపవః సంసారస్తమసః కృతః. మిత్రోదాసీన రిపవ సంసారస్తమస్తకృతయా. జీవునికి సుఖ దుఃఖానుభవమును వసగునది అతని చిత్త భ్రమయే కాని వేరొకటి కాదు. మిత్రులు తటస్థులు శత్రువులనడి భావన ఈ భావనపై తయారు చేసుకొనిన సంసారము కేవలము అవిద్యారచితమే అయ్యున్నది. భాష్యము. తమ మిత్రులను ప్రసన్నులను చేయుటకు శత్రువులను ఓడించుటకు ఉదాసీనులతో యథాస్థితిని కొనసాగించుటకే ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయుచున్నారు. ఈ బంధములన్నీయును నిక్కముగా దేహముపై ఆధారపడినవై అనివార్యమగు మృత్యువు పిమ్మట నశించిపోవును అని అవిద్య లేదా మోహముని పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణం. సో పూర్తి జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఈ అవంతి బ్రాహ్మణుడు తనకు కలిగినటువంటి కష్టాలకి సుఖాలకి ఆయన చెలించటం లేదు. ఎవరైతే ఈ సుఖదుఖాలు వలన కలిగేటువంటి భావన ఏదైతే ఉందో అది
నిజము అని అనుకున్నారో వాళ్ళు భ్రమలో ఉన్నారు అని అర్థం. ఓకే, వాళ్ళు నిజానికి భ్రమలో ఉన్నారు. కాబట్టే మనము శత్రువులని మిత్రువులని తయారు చేసుకుంటున్నాం, మిత్రులని శత్రువులని తయారు చేసుకుంటున్నాం. సో అందుకనే మనము వీళ్ళు పలానా వాళ్ళు మిత్రులు, పలానా వాళ్ళు శత్రులు, పలానా వాళ్ళు తటస్థులు అనేటువంటి భావన మనం తయారు చేసుకుంటున్నటువంటిదే. ఇదంతా కూడా మనకున్నటువంటి అజ్ఞానం వల్లనే జరుగుతుంది, అవిద్యారచితమైనటువంటి కారణము అని చెప్తున్నారు. అవిద్యారచితం అంటే మనము ఆ, మిథ్యాహంకార భావంలో ఉండడం, లేదు అని అంటే మనము మన శరీర సుఖాలు లేకపోతే దుఃఖాలు మనకి నిజమైనటువంటి ఆత్మకి కలుగుతున్నటువంటి సుఖాలు దుఃఖాలుగా భావించటం, అంటే దేహాత్మ భావంలో ఉండడం. దేహాత్మ భావంలో ఉండడం అంటేనే భ్రమ అని అర్థం. సో ఈ భ్రమ కారణంగానే మనకి ఇలా జరుగుతుంది. నెక్స్ట్ 60వ శ్లోకం, లక్ష్మీ రూపమాత. తస్మాత్ సర్వాత్మనా తాత నిగృహాణ మనోదియా తస్మాత్ సర్వాత్మనా తాత నిగ్రహాణ మనోధియా మయ్యావేశితయా యుక్త ఏతావన్యోగ సంగ్రహః. మయ్యా వేసితయా యుక్త ఏతావాన్ యోగ సంగ్రహః. ఉద్ధవా, నీ బుద్ధిని నా యందు స్థిరపరిచి ఆ విధముగా మనస్సును పూర్తిగా నిగ్రహింపుము. యోగ సారమిదియే. హరే కృష్ణ ప్రభుజీ. కాబట్టి ఏ విధంగా అవంతి బ్రాహ్మణుడు తనకి కలిగినటువంటి భౌతిక సుఖ దుఃఖాలకి అతీతంగా తన మనస్సుని ఎలా నియంత్రించాడో ఆ విధంగానే నువ్వు కూడా నియంత్రించి ఆ మనస్సు నా మీద నిలుపు. అదే యోగం యొక్క సారము. మనం చెప్తున్నాం కదా, ఎన్ని రకాల యోగాలు ఏమో చెప్తుంటాం కదా. ఏ యోగం యొక్క సారమైనా, ఏ యోగం యొక్క ముఖ్య ఉద్దేశమైనా మనస్సును భగవంతుడి పట్ల, శ్రీకృష్ణ భగవానుడి పట్ల స్థిరం చేయగలగడమే యోగము. ఓకే, అంటే ఒకే ఒక్క విషయం, అనేక విషయాల పట్ల కాదు, ఒకే ఒక్కటి. ఆ ఒక్క విషయం కూడా ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. మీరు చేసేటువంటి ధ్యాన ప్రక్రియ అయినా, మీరు చేసేటువంటి జ్ఞాన ప్రక్రియ అయినా, మీరు చేసేటువంటి ఆ, కర్మ ప్రక్రియ అయినా, ఏదైనా సరే చివరికి ఎక్కడికి రావాలి? దాని యొక్క సారం ఏమిటి? మనము విష్ణు భగవానుని శ్రీకృష్ణుణ్ణి తెలుసుకుంటాం. ధ్యానించే స్థితి, మనసులో శ్రీకృష్ణుడు మాత్రమే ఉండాలి. సో అది నిజంగా నువ్వు మనసుని జయించడము అని అంటే, అది నిజంగా మీరు మనసుని నిగ్రహించడం అంటే. అందుకని ఇంతకుముందు చెప్పారు, మనం చేస్తున్నటువంటి కర్మకాండ పనులు, వేదాలని ఫాలో అవడము, పుణ్యకార్యాలు, దానాలు, ధర్మాలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనసును నియంత్రించడం కోసమే. మనసును నియంత్రించలేనప్పుడు, మనసు నియంత్రణలోకి రానప్పుడు మనం చేసేటువంటి ఏ పనులైనా కానీ సరైన పనులు కానట్టే. ఏ పని చేస్తే నియంత్రణలోకి వస్తుందో ఆ పని మాత్రమే చేయాలి. ఓకే, అది నియంత్రణలోకి వస్తే సరిపోదు, ఆ నియంత్రణలోకి వచ్చినటువంటి మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ 61వ శ్లోకం, శివాణి మాతాజీ. యయేతాం భిక్షుణా గీతం బ్రహ్మనిష్టాం సమాహితః ఏతాం భిక్షూనా గీతం బ్రహ్మనిష్టాం సమాహితః ధారయన్ శ్రావయన్ శృణ్వన్ ద్వంద్వైర్నైవాభిమభూయతే. ధారయన్ శ్రావయన్ శృణ్వన్ ద్వంద్వైర్నైవాభిభూయతే. బ్రహ్మజ్ఞానమును తెలిపడి ఈ భిక్షుగీతమును వినువాడు, ఇతరులకు వినిపించువాడు, ఆ విధముగా దీన్ని పూర్తి అవధానముతో ధ్యానించువాడు సుఖదుఃఖ ద్వంద్వములచే తిరిగి ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. భాష్యము. వైష్ణవ సన్యాసి భగవద్భక్తిని ఆశ్రయించి ఆ విధముగా తన ఆరాధ్య దైవం యొక్క మాయను దాటగలిగెను. అతడు స్వయముగా ఈ గీతమును ధ్యానించి వినియుండెను, ఇతరులకు దాన్ని వినిపించెను. భగవత్కరుణను బడిసిన వాడై అతడు దివ్య జ్ఞానంతో ఇతర బద్ధజీవులకు జ్ఞాన ప్రకాశమును ఒసగి తద్వారా వారు భగవద్భక్తులను అనుసరించినట్లు కావించెను. విశుద్ధ భగవద్భక్తునిగా అనుటయే ధర్మమునకు నిజమైన అర్థము. భౌతిక జగత్తును భోగించుటకు యత్నించువారు లేదా అసౌకర్యములను తప్పించుకొనుటకు దాన్ని విడిచిపెట్టువారు వాస్తవముగా భగవత్ప్రేమను ఎదుగజాలరు. భగవత్ప్రేమ యందు భగవత్ప్రీతియే ఏకైక లక్ష్యము. శ్రీమద్ భాగవతమునందలి అవంతి బ్రాహ్మణుని గీతము అను ఏకాదశ స్కందములోని 23వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుత్వం.
సో ఈ భిక్షుగీతం యొక్క ఆ, ఆ, ఏమంటారు, ఫలశ్రుతి చెప్తున్నారు. ఓకే, ఫలశ్రుతి. ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలియచేసేటువంటి భిక్షుగీతాన్ని విన్నారో, ఎవరైతే వినిపించారో, వాళ్ళకి సుఖదుఖాల ద్వంద్వములచే తిరిగి ఎన్నడను ప్రభావితుడు కాడు. కండిషన్ ఇచ్చారు ఇక్కడ. ఎలా వినాలి? పూర్తి అవధానముతో ధ్యానించువారు. అంటే చాలా శ్రద్ధగా వినాలి, విన్నదాన్ని ఆచరించాలి. అప్పుడు మనకి ఈ సుఖదుఖాల ద్వంద్వాల నుంచి మనము అతీతులము కాగలుగుతాము. ఓకే, సో చివరికి ఏది ఏమైనా ఈ ఇప్పుడు మనం చదివినటువంటి ఈ భిక్షు గీతము లేకపోతే అవంతి గీతము, భిక్షు గీతమే అని అన్నారు కదా, భిక్షు గీతము. ఓకే, ఈ యొక్క ఆ, సారాంశం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఎవరైనా సరే కృష్ణ భక్తి భావంలోకి రావాలి, కృష్ణ భక్తిలోకి రావాలి, మనసుని జయించాలి, మిథ్యాహంకారాన్ని పోగొట్టాలి, మనసులో శ్రీకృష్ణ భగవానుణ్ణి స్థిరం చేయాలి, భక్తియుత సేవలు చేయాలి. సో ఇప్పుడు మనం చేసేటువంటి, ఓకే మనం అనుకున్నాము ఆ, మనం జయించేసాము, లేదు అని అంటే మన మనసులో భౌతికమైనటువంటి విషయాల నుంచి దూరంగా వచ్చేసాము, ఆధ్యాత్మికంగా ఉన్నాము, కృష్ణుణ్ణి ధ్యానిస్తున్నాము. ఇందులో కూడా ఏమైనా మళ్ళీ భౌతికం ఉందా లేదంటే పూర్తి ఆధ్యాత్మికం ఉందా అనేటువంటి దాన్ని మనము పూర్తిగా గ్రహించాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం భక్తిలో ఉన్నాము అనేటువంటి పేరుతో మనము కృష్ణ భక్తిలో పొందాల్సినటువంటి అత్యుత్తమమైనటువంటి లాభాన్ని పొందకుండా ఉండిపోతాం. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, మీరు ఒకవేళ కృష్ణ భక్తిలో ఉంటే మీరు చేసేటువంటి ప్రతి భక్తియుత సేవ లక్ష్యం ఏమిటి? కృష్ణుడి ప్రీత్యర్థం, కృష్ణుడిని ప్రసన్నం చేయడం కోసం. అంటే మనం చేసేటువంటి పనిలో మనకెంత సుఖం ఉంది, మనం చేసే పనిలో మనకెంత ఆనందం ఉంది, మనకి ఏది చెయ్యాలనిపిస్తుంది, మనకి ఏది చెయ్యకూడదనిపిస్తుంది, మనకి ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ భక్తిలో పురోగమించినటువంటి వాడి యొక్క లక్షణం కాదు. ఓకే, మనకు నచ్చుతుందా, మనకు నచ్చట్లేదా, మనం బాగా చేస్తున్నామా, బాగా చేయట్లేదా, మనకి ఇలా చేస్తే సంతోషం వస్తుందా, మనకి ఇలా చేస్తే ప్రసన్నత వస్తుందా, మనకేం వస్తుంది, మన అనే పదం ఎప్పుడైతే వస్తుందో అది భక్తి కాదు. ఓకే, నేను ఎందుకు చేస్తున్నాను ఇలా చేస్తే కృష్ణుడు ప్రసన్నుడవుతాడు. నేను ఎందుకు ఈ కూర చేశాను, ఇది కృష్ణుడికి నచ్చుతుంది. ఎందుకు నేను ఈ భోగ ఆఫర్ చేస్తున్నాను, ఇది కృష్ణుడికి నచ్చుతుంది. నేను ఎందుకు నిన్న నరసింహ చతుర్దశికి ఉపవాసం ఉన్నాను, కృష్ణుడికి నచ్చుతుంది, కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం. ఎలా తెలుసు నాకు కృష్ణుడికి నచ్చుతుంది అని? ఇది నచ్చుతుందో లేదో, కృష్ణుడికి నచ్చుతుందో లేదో నాకెలా తెలుసు? ఇది నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా చేశాను, దీనిలో నాకు ఆనందం ఉంది కాబట్టి కృష్ణుడికి కూడా ఆనందం ఉంటుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. కృష్ణుడికి నచ్చుతుందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే, మన గురువు యొక్క ఉపదేశానుసారం మనం చేస్తే ఆటోమేటిక్గా అది కృష్ణుడికి నచ్చుతుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా మన గురువు ఏదైతే ఉపదేశం ఇచ్చారో ఆ గురువు ఉపదేశాన్ని ఫాలో అయ్యి దాని ప్రకారంగా కనుక మనం సాధన చేసినట్లయితే అది మనకు నచ్చకపోయినా కృష్ణుడికి నచ్చుతుంది. సో అలా ఉన్నప్పుడు అది కృష్ణుడిని ప్రసన్నం చేస్తుంది. అది నిజమైనటువంటి భక్తి యోగం, అది నిజమైనటువంటి విశుద్ధ భక్తి. అలా కనుక మన భావన లేకపోతే ఇంకా మనం పురోగమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భావన రావడం కోసమే ఈ భిక్షు గీతం. ఓకే, ఆ భావన రావడం కోసమే ఈ భిక్షు గీతం. అందుకని ఈయన కలిగినటువంటి సుఖం కూడా ఈయన్ని భక్తిలోంచి బయటికి తీసుకురావట్లేదు, ఈయన కలిగినటువంటి దుఃఖం కూడా ఈయన్ని భక్తిలోంచి బయటికి తీసుకురావట్లేదు. ఏమి కలిగినా ఎలా ఉన్నా అప్రతిహత భక్తి. ఓకే, అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మనం కృష్ణుడిని మర్చిపోకూడదు. అది నిజమైనటువంటి భక్తి. సో అది అంటే భగవంతుడి మీద ప్రేమ కలిగినప్పుడు అది సాధ్యమవుతుంది. ఆ ప్రేమ స్థాయికి మనం అందరం కూడా వెళ్ళాలి. ఇక 24వ అధ్యాయం సాంఖ్యతత్వం. ఇంతకుముందు చూస్తే భౌతిక తత్వాల గురించి చెప్పారు. ఓకే, ఇంతకుముందు అధ్యాయంలో భౌతిక తత్వాల గురించి చెప్పారు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, భౌతిక తత్వాల గురించి చెప్పినప్పుడు కృష్ణుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కొంతమంది 5 తత్వాలు, కొంతమంది 10 తత్వాలు, కొంతమంది 20 తత్వాలు, కొంతమంది 21, 24 అట్లా ఇష్టం వచ్చిన నెంబర్లు చెప్తున్నారు. ఏది కరెక్ట్ అని ఉద్ధవుడు అడిగారు. మనం ఏమంటాం, కొంతమంది మనకి మామూలుగా ప్రభుపాదుల వారు చెప్పిందే మనకి వేదం. ఓకే, ప్రభుపాదుల వారు చెప్పిందే మనకి కరెక్ట్.
మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే కృష్ణుడు ఏం చెప్పాడు భౌతిక తత్వాల గురించి చెప్పినప్పుడు అనేటువంటిది పూర్తిగా గమనించాలి. ఆయన చెప్పినప్పుడు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరు ఏం చెప్పిందైనా సరే కరెక్టే, ఏది తప్పు కాదు అని చెప్పారు. అవునా కదా? ఆ? కృష్ణుడు ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తే ఏది రైట్ ఏది రాంగు, నేను అసలు ఏది ఫాలో అవ్వాలి అని ఉద్ధవుడు అడిగితే, నేను ఏది రైట్గా స్వీకరించాలి అని ఉద్ధవుడు అడిగితే, ఎవరు ఏం చెప్పినా అదంతా రైటే, ఏది తప్పు అని చెప్పాల. అవునా కదా? అవును కాబట్టి ప్రభు. అవును ప్రభు. అవును మనము అవును మనము మనము మన ఫిలాసఫీ గురించి మనం ప్రవచనాలు చేసేటప్పుడు మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు అనేక రకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది దేవీ దేవతల ఆరాధనలు చేసేవాళ్ళు, కొంతమంది తమోగుణయుతమైనటువంటి వ్రతాలు చేసేటువంటి వాళ్ళు, సత్వగుణయుతంలో వ్రతాలు చేసేటువంటి వాళ్ళు, రజోగుణంలో ఉన్నటువంటి వ్రతాలు చేసేవాళ్ళు ఉంటారు. మనం ఒకటి గమనించాల్సింది ఏమిటి అని అంటే, మనం ప్రచారం చేసేటువంటి సమయంలో మనము మీరు చేసేది తప్పు అని నొక్కి చెప్పకూడదు. కృష్ణుడే చెప్తున్నాడు, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, తత్వాలు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్పినా అందరూ చెప్పింది కరెక్టే అని. మరి ఎందుకు మనం కృష్ణ భక్తి చేయకపోతే నువ్వు మిగిలింది ఏది చేసినా కానీ వేస్ట్, అవన్నీ తప్పు అని అట్లా చెప్పకూడదు. అది వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకోటి కృష్ణుడు ఇంకొక విషయం ఏం చెప్పారు, ఎందుకు తప్పు కాదు అని చెప్పారు. ఎందుకు తప్పు కాదు అని చెప్పారంటే, అంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ప్యూర్ కృష్ణ భక్తికి రాకుండా ఏదో కర్మకాండలోనే ఉన్నారు అని అనుకుందాం, వాళ్ళు చేసేది కూడా తప్పు కాదు ఒక రకంగా. ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ స్థాయికి అనుగుణంగా వాళ్ళు ఆ కర్మకాండ చేస్తేనే భవిష్యత్తులో వాళ్ళు కృష్ణ భక్తిలోకి వస్తారు, విశుద్ధ భక్తి యోగానికి రాగలుగుతారు. అందుకనే అది తప్పు కాదు, ఆ స్థాయి వాళ్ళకి అది కరెక్ట్. ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వబడినటువంటి శాస్త్రం ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అనుసరించాలి. అలా అనుసరించకుండా నువ్వు తప్పు అని చెప్పావనుకో, ఏమవుతుంది, వాళ్ళు అది అనుసరించడం మానేస్తారు, కృష్ణ భక్తిలోకి రారు. అప్పుడు ఏమైపోతుంది, పతనం అయిపోతారు, ఇంకా అసలే పతనం. రాకుండా. అప్పుడు మనం చేసినటువంటి ప్రచారం ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా పురోగమించటం కాకుండా భౌతికంగా పతనం చెందడానికి కారణమవుతుంది. అందుకనే వాళ్ళు చేసేది చెయ్యనిస్తూ మనం చెప్పేది చెప్పాలి. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో లోపాలని తెలుసుకోగలుగుతారు. అందుకని కృష్ణుడు కూడా ఇక్కడ ఎవరు ఎన్ని రకాల తత్వాలు చెప్పినా అన్నీ కరెక్టే, వాళ్ళ వాళ్ళ స్థాయి కొద్దీ వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళకి నేనిచ్చినటువంటి కరుణ కొద్దీ వాళ్ళు అలా చెప్తున్నారు అని చెప్పారు. ఓకే, అంటే కృష్ణుడి కృప ఉంటేనే వాళ్ళు కర్మకాండ కూడా చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అధ్యాయాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కృష్ణ భక్తి అత్యున్నతమైనటువంటిది. అలా అని మిగిలినవన్నిటినీ కూడా వదిలేసేయాలి అని చెప్తే కృష్ణ భక్తిలో రానటువంటి వాళ్ళు వదలకూడదు, కృష్ణ భక్తిలో వచ్చిన వాళ్ళు వదలచ్చు. కృష్ణ భక్తులు రాని వాళ్ళు ఏం చేయాలి, వాటిని ఫాలో అవుతూ కృష్ణ భక్తుల్ని సాంగత్యంలో ఉండాలి. అప్పుడు వాళ్ళు కొద్దిగా ఉద్ధరింపబడతారు. ఈరోజు మళ్ళీ సాంఖ్యతత్వం గురించి తెలియజేస్తున్నారు. సాంఖ్యతత్వం అంటే మనకు తెలుసు కదండి. సో అందుకే భగవంతుడు కర్మకాండ నుంచి వేదాల్లో చెప్పుకొచ్చారు. అంతేగా, వేదాలు ఇచ్చింది అందుకు. భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తులనే ఆధ్యాత్మికంగా పురోగింపజేయడం కోసం కర్మకాండ ద్వారా తీసుకొస్తారు, వర్ణాశ్రమం ద్వారా తీసుకొస్తారు కృష్ణ భక్తిలోకి. అలా లేకపోతే సాధ్యం కాదు. అప్పుడే వాళ్ళు వింటారు కూడా. ఇప్పుడు ఎవరైనా సరే నువ్వు చేస్తుంది తప్పు అని మిమ్మల్ని ఎవరైనా అన్నారనుకో, మీ ఈగో హర్ట్ అవుతుంది. అప్పటికి మనం ఇంకా ప్యూరిఫై అవ్వలేదు కదా మనం అందరం. ఓకే, మనం అందరం హంబుల్గా అంటే వినయంగా ఉన్నప్పుడు ఏది చెప్పినా స్వీకరిస్తాం. మనం అందరం వినయంగా లేవనుకోండి, మనకందరికీ మిథ్యాహంకారం ఉంది, నేను చేస్తుంది రైటు అనుకునేటువంటి అహంకారం ఉంది. సో అలాంటప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు చేస్తుంది తప్పు నాయనా, నువ్వు అలా చేయకూడదు అని చెప్తే మనం ఏమనాలి, మనం ఏమంటాం, నిత్యాహంకారం ఉంటే నువ్వేం చెప్తావు నాకు, ఒప్పుకోం. నువ్వు నాకు నా వయసులో నువ్వెంత, నీ వయసులో నా అనుభవంలో నువ్వెంత, నువ్వు చెప్పేది నేను అలా అంటాడు. అవునా కదా? లేకపోతే నీకు తెలిసిన జ్ఞానంతో నువ్వు నాకు చెప్తావా, మేము మా తాతల నాటి నుంచి ఫాలో అవుతున్నాము, నువ్వు నాకు చెప్పనవసరం లేదు అంటాం. ఓకే, మనం గట్టిగా నమ్మి ఫాలో అయ్యేదాన్ని తప్పు అని ఎవరనంటే మనం అంగీకరించే పరిస్థితిలో ఉండం. ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానం అప్పుడు ఉండదు మనకి. కాబట్టి ఒక మనిషి వినయంగా మారాలి. ఆ మారేంత వరకు మనం వెయిట్ చేయాలి చెప్పటానికి. అందుకనే యువతల వాళ్ళు చేస్తున్నది వ్యతిరేకించకుండానే మనం ఇచ్చేటువంటి డోస్ మనం ఇవ్వాలి. ఓకే, అప్పుడు వాళ్ళు పురోగమిస్తారు. నెక్స్ట్ 24వ అధ్యాయం సాంఖ్యతత్వం. లావణ్య మాతాజీ సమ్మరీ చదవండి ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ. 24వ అధ్యాయం సాంఖ్యతత్వం.
సాంఖ్యతత్వం ద్వారా మనసు యొక్క భ్రమను తొలగించే విధముల గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయమును ఉపదేశించును. ఇచ్చట ఆ దేవదేవుడు ప్రకృతి విశ్లేషణను గురించి ఉద్ధవునికి తిరిగి ఉపదేశం నొసగుచున్నాడు. ఈ జ్ఞానమును చక్కగా జీర్ణించుకొనుట ద్వారా జీవాత్మ మిథ్యాద్వంద్వములపై ఆధారపడిన భ్రమను తొలగించుకొనగలదు. సృష్టి అది అందు ద్రష్ట దృశ్యము ఏకము వేరుగా తెలియనివి అయి ఉండను. అద్వితీయము మనోవాక్తులకు అగోచరమునకు పరతత్వము పిదప ద్రష్ట అంటే చేతనము లేదా పురుషుడు, దృశ్యము పదార్థము లేదా ప్రకృతి అను రెండుగా వేరయ్యను. త్రిగుణమయమగు ప్రకృతి నియామక పురుషతత్వం చే క్షుభితమయ్యను. అంతటా జ్ఞానక్రియ శక్తులతో కూడి మహాతత్వము ప్రకటమగును. వీటి నుండి సత్వ రజ స్తమోగుణములతో అహంకారము ఉత్పన్నమైనది. తామస అహంకారం నుండి ఇంద్రియానుభూతికి సంబంధించిన 15 సూక్ష్మతత్వములు పిమ్మట 15 భౌతిక తత్వములు ఉత్పన్నమగును. రజోగుణాహంకారం నుండి దశేంద్రియములు, సాత్వికాహంకారం నుండి మనస్సు మరియు ఇంద్రియాధిష్టాతులకు 11 దేవతలు ఉత్పన్నమైనది. ఈ తత్వములన్నింటి సమ్మేళనంచే బ్రహ్మాండము ఉత్పన్నమగును. దాని మధ్యలో అంతర్యామి రూపంలో విశ్వ సృష్టికర్తగా భగవానుడు నివాసం ఏర్పరచుకును. ఈ సర్వ సృష్టికర్త నాభి నుండి కమలము ఉద్భవించగా దాని యందు బ్రహ్మ జననము జరుగును. రజోగుణయుక్తులకు బ్రహ్మ భగవద్దనుగ్రహంచే తపస్సును అనుగ్రహించి ఆ తపోబలంచే సకల లోకములను సృష్టించును. స్వర్గలోకము దేవతలకు, అధోలోకము భూతములకు, భూలోకము మనుష్యాదులకు ఉన్నవి. ఈ ముల్లోకములకు పైన అగ్రసరులైన ఋషులకు స్థానము కాగా క్రింద అసురులు, నాగులు మున్నగు వాటికి స్థానము ఉన్నది. త్రిగుణమయమగు కర్మలచే సాధించబడిన గతులు ఈ ముల్లోకముల యందే ఉండును. యోగము, తపస్సు, సన్యాసాశ్రమం వలన కలిగేది గతులు మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకములను తెలియబడును. ఇంకొక పక్క దేవదేవుని భక్తియుత సేవాగతి వైకుంఠమునందు భగవత్ చరణారవిందములే అయ్యున్నవి. కర్మమయమగు జగత్తు కాలము త్రిగుణముల అధీనంలో ఉంచబడింది. అదీనుగాక ఈ జగత్తులో ఉన్నట్టు ప్రతిదియు ప్రకృతి పురుషుల సంయోగ ఫలమే అయి ఉన్నది. ఈ ప్రకారము సృష్టి కార్యము క్రమముగా ఏకము పరమసూక్ష్మము నుండి అనేకము అత్యంత స్థూలంగా మారటతో కూడి ఉండును. కాగా లయకార్యము స్థూల తమతత్వము సూక్ష్మ తమతత్వముగా మారుతుతో కూడి ఉండును. అప్పుడు కేవలము నిత్యమగు ఆత్మ వస్తువే మిగులును. ఈ చర్మమైన ఆత్మ ఏకము నిత్యమునై తనయందే నిలిచి ఉండును. ఈ భావమును ధ్యానించడి వాని మనసు ద్వంద్వములచే భ్రమ చెందదు. సృష్టి విలయముల అనులోమ ప్రతిలోమ విధానములో వర్ణితమైన ఈ సాంఖ్యతత్వము సర్వ సంశయములను బంధమును ఖండించి వేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో ఇంతకు ముందు ఎప్పుడైతే మనం ఈ భౌతికమైనటువంటి సుఖదుఖాలని నిజంగా భావిస్తున్నామో అవి భ్రమ వల్ల కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే మనసుకు కలిగినటువంటి భావాలు సుఖదుఖాలు అనేటువంటివి ఈ మనసుకి భ్రమలో ఉండడం వల్ల మనం ఈ సుఖదుఖాలని మనము చలిస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఆ భ్రమను తొలగించడం కోసం మనము ఏ విధంగా ఈ భౌతికమైనటువంటి పదార్థాలకి భిన్నము అనేటువంటి విషయం తెలియాలి మనకి. అసలు మనము ఏ విధంగా ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చాము, భౌతిక ప్రకృతిలో ఎలా తయారైంది, ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చినటువంటి మన మీద ఈ గుణాల యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయం తెలిస్తే మనకి మనం ఎలాంటి కండిషన్లో మనం ఉంచబడ్డాము అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే మనము జైల్లో ఉన్నాము అనేటువంటి విషయం మనకు తెలియదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, జైల్లో నుంచి బయటికి రావాలి అనేటువంటిది సొల్యూషన్ అని కూడా మనకు తెలియదు కదా. అందుకనే మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉంచబడ్డాము అనేటువంటిది తెలిస్తే మనకి ఇది పరిస్థితిని కలిగించారు, ఈ కండిషన్లో మనం ఉన్నాము అనేటువంటి తెలిస్తే ఆ కండిషన్ నుంచి బయటికి రావడం కోసం మనము చేసేటువంటి ప్రయత్నాలు ఏమిటి అనేటువంటిది కూడా కృష్ణుడు ఇంతకుముందు తెలియజేశారు. అందుకని ఇప్పుడు మనసులో ఉన్నటువంటి భ్రమను మనము తొలగించాలి. అంటే నిజమేంటో మనం తెలుసుకోవాలి. మనము ఈ భౌతికమైనటువంటి దానికి భిన్నమైనటువంటి వాళ్ళము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అందుకనే ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతి ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సాంఖ్యతత్వము మనకి ఇక్కడ ఈరోజు చూద్దాం. మొదటి శ్లోకం మంజులత మాతాజీ. శ్రీ భగవానువాచ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ భగవానువాచ. అతతే సంప్రవక్ష్యామి సాంఖ్యం పూర్వైర్వినిశ్చితం.
అథ తే సంప్రవక్ష్యామి సాంఖ్యం పూర్వైర్వినిశ్చితం. యద్విజ్ఞాయ పుమాన్ సద్యో జహ్యాద్వైకల్పికం భ్రమం. యద్విజ్ఞాయ పుమాన్ సద్యో జహ్యోద్వైకల్పికం భ్రమం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రాచీన ప్రామాణికులచే చక్కగా నిర్ణయించబడిన సాంఖ్యతత్వమును నేను ఇప్పుడు నీకు వివరించెదను. ఈ విజ్ఞానమును అవగతము చేసుకొనుట ద్వారా మనుజుడు శీఘ్రమే ద్వంద్వ భ్రమను త్యజించగలడు. భాష్యము. మనస్సును నిగ్రహించి దానిని భక్తి యోగమునందు స్థిరపరచుట ద్వారా మనుజుడు భౌతిక ద్వంద్వ భావనను త్యజించగలడని గడిచిన అధ్యాయమునందు భగవానుడు వివరించెను. ప్రస్తుత అధ్యాయము సాంఖ్యతత్వమును వివరించగలదు. దీని యందు ఆత్మ అనాత్మల నడుమ భేదము విస్తారముగా వర్ణించబడినది. ఈ జ్ఞానమును వినుట ద్వారా మనుజుడు మనస్సును భౌతిక కల్మషం నుండి సులభముగా వేరు చేసి భక్తి భావన యందు ఆధ్యాత్మిక స్థితిలో స్థిరమునర్చగలడు. ఇచ్చట పేర్కొనబడిన సాంఖ్యతత్వము శ్రీమద్ భాగవతమునందరి తృతీయ స్కందములో కపిల భగవానునిచే తెలుపబడిన సాంఖ్యతత్వమే గాని తదనంతరం లౌకికులచే మాయావాదులచే తెలుపబడిన నాస్తిక సాంఖ్యము కాదు. భగవత్ శక్తి నుండి ఉత్పన్నమయ్యేటి భౌతిక తత్వములు ఒక క్రమంలో వికసించుచుండును. అట్టి వికాసము భగవంతుని సహాయం లేకుండగానే ఒక మూలతత్వము నుండి ఆరంభమగునని ఎవ్వరును మూర్ఖత్వముతో తలచరాదు. ఇట్టి కాల్పనిక సిద్ధాంతము బద్ధ జీవన విద్యాహంకారము నుండి ఉత్పన్నమై అజ్ఞానమయమై ఉండును. అది భగవంతునికి భక్తులకు అసమ్మతమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కృష్ణుడు చెప్తున్నారు ఉద్ధవుడికి, నేను ఇప్పుడు నీకు సాంఖ్యతత్వం చెప్తాను. ఏదైతే సాంఖ్యతత్వం ప్రాచీన ప్రామాణికుల చేత చెప్పబడిందో, నిర్ణయించబడిందో, ఆ సాంఖ్యతత్వాన్ని నీకు ఇప్పుడు తెలియజేస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. దానివల్ల ద్వంద్వ భ్రమ నుంచి మనిషి బయటికి రాగలడు. అది ముఖ్య లక్ష్యం. సాంఖ్యతత్వం యొక్క లక్ష్యం ఏంటండి? ఎందుకు సాంఖ్యతత్వం తెలుసుకోవాలి? మనకి కృష్ణుడు భగవద్గీతలో కూడా సాంఖ్యతత్వం ఎందుకు చెప్పారు? దేహం వేరు, నేను ఆత్మ అంటే వేరు ఆత్మ కాదు, అనేసి శరీరం కాదు, తెలుసుకోవడం. ఆత్మ అని తెలుసుకుంటే మనం ఈ ద్వంద్వ నుంచి బయటపడతామని. బయటపడతాం. అంత మాత్రం సరిపోదు. నేను దేహము కాదు, నేను ఆత్మని, ఈ ఆత్మకి ఈ భౌతికమైనటువంటి శరీరానికి ఎలాంటి సంబంధము లేదు అని తెలుసుకున్నంత మాత్రాన సాంఖ్యతత్వం యొక్క ఉద్దేశం కంప్లీట్ అవ్వలేదు. సాంఖ్యతత్వం యొక్క ఉద్దేశం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అంటే, మరి నేను ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఆత్మకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏమిటి? సో ఆత్మ పురోగతికి ఏం చెయ్యాలి? విశుద్ధ భక్తి యోగంలోకి రావాలి. అందుకు సాంఖ్యతత్వం మనకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకే, నిన్న నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆఫీస్ నుంచి బయటికి రాగానే నేను చెప్పాను కదా, మా హెచ్ఎస్ఆర్లో ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ని నడపడానికి మాకు ప్లేస్ ఇచ్చినటువంటి ఆయన. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన వెంటనే ఆయన కూడా ఆఫీస్లో నుంచి బయటకు వచ్చారు. ఒకే బిల్డింగ్లో ఆయన కూడా ఉంటారు. ఓకే, ఆ బిల్డింగ్లోనే ఆయన ఉన్నారు. నేను నిన్న మా ఆఫీస్కి వెళ్ళకుండా నేను వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఓకే, వాళ్ళ ఆఫీసు ఈ మన సెంటర్ నడుపుకునే బిల్డింగ్ పైన ఎక్కడైతే ఉందో ఆ బిల్డింగ్లోనే ఉంటుంది. అక్కడి నుంచి నేను బయటికి రాగానే ఆయన కలిశారు. కనీసం గంటన్నర మాట్లాడారు నాతోటి. నేను ఈవినింగ్ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అంతకుముందు ఒకళ్ళని ఫాలో అవుతున్నారు ఆల్రెడీ. యాక్చువల్గా ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో, ఎప్పుడైతే నేను మీకు ఈ ప్లేస్ని ఇచ్చానో, మీరు ఇక్కడ ప్రతి ఆదివారం మీరు ప్రోగ్రామ్ నడుపుకోవడానికి మీకు ఎప్పుడైతే నేను ఈ ప్లేస్ని ఇచ్చానో, అప్పటి నుంచి ఆయన రెగ్యులర్గా వస్తున్నారు. మా క్లాసులు వింటున్నారు, రెగ్యులర్గా ఆయన వస్తున్నారు. సో వచ్చినటువంటి ఆయన ఏమన్నారంటే, నాలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు నేను ప్రతిదానికి స్పందించేవాడిని, ఇప్పుడు నేను స్పందించట్లేదు. నాకు అవన్నీ మార్పులు వచ్చాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇంకా ఆయన కొన్ని పాత సిద్ధాంతాలను ఫాలో అవుతున్నారు. ఇది ఒక ఎవరైనా జగద్గురు, ఆయన పేరేంటి? శివరాత్రి అప్పుడు చేస్తారు కదా, జగద్గురు గురూజీ అంటారు కదా. సరే, చాలు ఎక్కువసేపు చెప్పకూడదు పేర్లు. ఓకే, ఆయనది ఫాలో అవుతున్నారు. ఆయన ఏదో యాప్ ఇచ్చారట. యాప్లో ఓపెన్ చేసి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మార్నింగ్ లేవగానే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి ఆయన అనుకోవాల్సినటువంటి మంత్రం చెప్పారు. ఏమని? నేను శరీరం కాదు అని ఉచ్ఛ్వాసం చేసేటప్పుడు, మళ్ళీ నిశ్వాసం చేసేటప్పుడు నేను ఆత్మని, నేను ఈ మనసుని కాదు, నేను ఈ ఆత్మని.
అంటే ఇక ఇలా అనుకోవడమే వాళ్ళ మెడిటేషన్. ఓకే. అంటే వాళ్ళు ఒక గంట సేపు అలా మెడిటేషన్ చేస్తారట వాళ్ళు. వాళ్ళు చేసేటువంటి యోగ ప్రక్రియ అది. నాకు ఇంతకుముందు తెలియదు ఇలా చేస్తారని వాళ్ళు. ఓకే. ఆయన చెప్పారు. అంటే నేను ఏది ఆయన ఖండించలేదు. నాతో అరగంట గంట కూర్చొని మాట్లాడితే ఆ గంట సేపు కూడా నేను ఆయన చెప్పిందంతా విన్నాను అంతే. మళ్ళీ రోజు మా సండే మా క్లాసులకు వస్తాడు, వింటాడు. ఓకే. విని మళ్ళీ మా దాన్ని కూడా ఆయన వ్యతిరేకించడం, మా దాన్ని కూడా ఆయన ఫాలో అవుతున్నారు. ఆయనకి ఇంకా టైం పడుతుంది. నిన్న ఆయన నన్ను, నాకు మీరు 10 భగవద్గీత బుక్స్ ఇవ్వండి, నేను నేను అందరికీ ఫ్రీగా ఇస్తా అని అన్నారు ఆయన. అంతకుముందు వాళ్ళ బుక్స్ వీళ్ళ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాటన్నిటికీ మించినటువంటిది, వాళ్ళన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటిది భగవద్గీత అని నమ్మే స్థాయికి ఆయన ఆ, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాను ఆయన కలవడానికి ఫస్ట్ టైము. ఏది మాకు ప్లేస్ కావాలి ఇవ్వండి అని అడగడానికి నేను వెళ్ళినప్పుడు నా చేతికి ఒక బుక్ ఇచ్చాడు ఆయన. అది ఇంకా ఇక్కడే ఉంది, నేను చదవలేదు కూడా. అది ఎవరైనా వస్తే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి వదిలేసా. మా ఇంట్లో మాదిరి అయితే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు ఆ బుక్ని. అలాంటి బుక్స్ ఆయన ఇంతకుముందు డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. ఎవరైనా గెస్ట్లు వస్తే ఆయన ఆఫీస్కి ఒక్కొక్కరికి ఒక బుక్ ఇచ్చి పంపించేవాడు. ఇప్పుడు ఆయన భగవద్గీత ఇచ్చి పంపిస్తున్నారు. ఓకే. సో అంటే ఎంత మీకు కృష్ణ చైతన్యంలోకి వచ్చినా, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు, వచ్చినా ఆయనకు ఉన్నటువంటి ఇతర పద్ధతులు ఏవైతే ఇంతకుముందు ఫాలో అవుతున్నారో, వివేకానంద, లేకపోతే జగ్గి వాసుదేవ్, లేకపోతే ఇంకా ఎవరైతే ఫాలో అవుతున్నారో అవన్నీ కూడా ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. అవన్నీ తప్పని కాదు. అవన్నీ కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసంగా ఇప్పుడు ఈరోజు మనం వెళ్తే మన 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 మనకి పాజిటివ్గా స్పందించగలిగారు అని అంటే అంతకుముందు వాళ్ళు అవన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టే స్పందించగలిగారు. అందుకు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంటే అది వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి విధానం ఉత్తమమైనది కాకపోయినా కనీసంగా వాళ్ళని సత్వగుణంలో ఉంచగలిగింది. కనీసంగా మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు మనలాంటి వాళ్ళతో ఒక గంట సేపు గడపడానికి, మాట్లాడటానికైనా కానీ అది ఉపయోగపడింది. ఆ విధంగా ఓకే. ఇప్పుడు ఆయన ఒకవేళ వాళ్ళ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనుకోండి, ఆయన ఎవరికి ఇస్తున్నారు? పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి. ఎవరైతే ఆచార వ్యవహారాలు ఫాలో అవ్వట్లేదో, సాంప్రదాయాలు తెలియట్లేదో అలాంటి వాళ్ళకి ఒక బుక్ ఫ్రీగా ఇచ్చాడు అనుకోండి, ఇది తప్పేం లేదు. అది రియల్ ఫిలాసఫీ కాకపోయినా, అది మాయావాదమే అయినా, లేదు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడమే కాకపోయినా, అది కేవలం ఒక మనిషిగా ఉంచటానికైనా ఉపయోగపడిద్ది అని అంటే అలాంటి బుక్స్ అయినా ఇవ్వాలి. అందుకనే ఇవ్వండి అని అన్నా నేను. ఇవ్వండి, మీరు ఇస్తూ ఉండండి అని అన్నా. తర్వాత నేనేం చెప్పా, కొంచెం ఎవరైనా సరే మీకు కృష్ణ చైతన్యంలోకి వస్తారు, వీళ్ళు చదివితే, భగవద్గీత చదివితే వీళ్ళలో మార్పు వస్తుంది, భగవద్గీత చదవాలి అని ఇంట్రెస్ట్ ఎవరిలో ఉందో వాళ్ళ వరకు భగవద్గీత ఇస్తూ ఉండండి అని చెప్పా. వెంటనే ఆయన నాకు 10 బుక్స్ ఇవ్వండి అని అన్నారు. సో రేపు ఆదివారం నేను ఆయన తీసుకెళ్ళి 10 బుక్స్ ఇవ్వాలి. ఓకే. సో ఈ విధంగా చూస్తే కృష్ణ భక్తిలోకి రావడము అనేటువంటిది అంతిమమైనటువంటి ప్రయోజనమే అయినా కానీ ఇక్కడ ఆ, భౌతికమైనటువంటి అంటే ఇంకా భ్రమలలో ఉన్నటువంటి వాళ్ళ కోసం కూడా కొన్ని శాస్త్రాలు, కొన్ని సిద్ధాంతాలు అనేటువంటివి అవసరం. అందుకనే వాటిని మనం అంతగా వ్యతిరేకించడం అవసరం లేదు. కృష్ణ చైతన్యంలో రానంత వరకు ఓకే అనడం ఉత్తమమైనటువంటి విధానం. ఓకే. నెక్స్ట్ 2. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ. ఆసీ జ్ఞానమతో అర్థ ఏకమేవా వికల్పితం ఆసిజ్ఞానమదోహర్త ఏకమేవా వికల్పితం యథా వివేక నిపుణ ఆతౌ కృతయగే యుగే. యదా వివేక నిపుణ అధౌ కృత యుగే యుగే. జనులందరూ ఆధ్యాత్మిక వివేకమునందు నిపుణులయుండి కృతయుగమునందు దానికి ముందు ప్రళయ సమయమునందు మొదట దృశ్యమునకు అభిన్నముగా కేవలము దృష్ట ఒక్కడే ఉండెను. భాష్యం. సత్యయుగము తెలియబడి కృతయుగం మొదటి యుగము దాని యందు పరిపూర్ణ జ్ఞానము దాని వస్తువులకు అభిన్నమై ఉండును. నవీన సమాజములో జ్ఞానము అత్యంత కల్పానికమై ఉండి నిరంతరము మార్పు చెందుచుండును. జనుల ఆలోచనలకు వాస్తవికతముగా సాధారణముగా అపారముకు భేదముండును. కానీ సత్యయుగమునందు జనులు వివేక నిపుణులైందురు. అందువలన వారికి దృష్టికి వాస్తవికతకు భేదము లేకుండెను.
సత్యయుగమునందు జనులు సాధారణంగా ఆత్మ పురుషులై ఉండేది. సమస్తమును భగవద్భక్తికే గాంచుచు వారు తమని ఇతర జీవులకు నడుమ ఎటువంటి దైత్వభావమును కృతముగా తయారు చేసుకుని కుండిరి. సత్యయుగము యొక్క ఏకత్వ భావము ఇది మరొక అంశము. ప్రళయ సమయమునందు సమస్తము భగవంతుని యందు లీనమై నిలుచును. ఆ సమయంలో కూడా భగవంతునికి అంటే ఏకైక దృష్ట వస్తు జ్ఞానమునకు అని అతను ఎందే విష్ణువే భేదము ఉండదు. నిత్యముగు ఆధ్యాత్మిక జగత్తులో ముక్త జీవులు ఎన్నడూనూ ఆ రీతి లయము చెందకపోయినను ఏమాత్రము కలచ చెందక తమ ఆధ్యాత్మిక రూపములో నెలకొని ఉందురు. ప్రేమభావముతో సత్సంగముగా భగవంతునితో ఏకమగాలిచిన కారణమున వారి లోకము ఎన్నడూనూ నిలయము చెందదు. హరే కృష్ణ ప్రభుజీ. విలయం చెందదు. ఓకే, విలయము చెందదు. హరే. ఓకే, ప్రళయము అనేటువంటిది దేనికి అని అంటే, ప్రళయము అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటి దానికి. ఓకే, విలయం ప్రళయం అంటే రెండు ఒకటే. ఓకే, ఈ యొక్క కృతయుగానికంటే ముందు అంటే సత్యయుగానికంటే ముందు అంటే సత్యయుగంలో ఉన్నప్పుడు అందరూ ఆధ్యాత్మికంగా ఉన్నతిగానే ఉన్నారు. సో ఆ సత్యయుగానికంటే ముందు ఒక ప్రళయం ఉంది. ఆ ప్రళయం తర్వాత వచ్చినటువంటి యుగం ఏదైతే ఉందో అది సత్యయుగం. ఆ సత్యయుగానికంటే ముందు ఉన్నటువంటి ప్రళయ సమయంలో ఎవరు సాక్షిగా ఉన్నారు అక్కడ? కృష్ణ భగవానుడే కదా ప్రభు. ఓన్లీ కృష్ణుడే. అంటే అంతకుముందు ఎవరు లేరు కదా. అంటే ఇది ఎప్పుడు చెప్తున్నారంటే సృష్టికి పూర్వం చెప్తున్నారు. చాలా కృతయుగాలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు కృష్ణుడు చెప్పేటువంటి కృతయుగం ఎప్పుడుది అని అంటే మొట్టమొదటి కృతయుగం గురించి చెప్తున్నారు. ఓకే, అంటే సృష్టి ఆరంభంలో వచ్చినటువంటి కృతయుగం గురించి. అంటే బ్రహ్మదేవుడు ఈ 14 లోకాలని విభజించక ముందు, ఈ 14 లోకాల్లో జీవుల్ని తీసుకురాకముందు సంగతి. ఓకే, అంటే సాంఖ్యతత్వాన్ని చెప్పడానికంటే ముందు అసలు మూలం నుంచి మొదలు పెడుతున్నారు అనమాట కృష్ణుడు. ఓకే, అప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను అని చెప్పడం. ఓకే, సో అంటే ఇప్పుడు ఏదేదైతే మనం చూస్తున్నామో వీటన్నిటికీ భిన్నంగా, వీటన్నిటికీ పరంగా కృష్ణుడు అప్పుడు ద్రష్టగా ఉన్నారు. నెక్స్ట్ 3వ శ్లోకం కోమల మాతాజీ. తన్మాయా ఫల రూపేణ కేవలం నిర్వికల్పితం తన్మాయా ఫల రూపేణ కేవలం నిర్వికల్పితం వాంగ్మనోగోచరం సత్యం ద్విధా సమభవద్బృహాత్. వాంగ్మనోగోచరం సత్యం ద్విధా సమభవద్భృతం బృహత్. భౌతిక ద్వంద్వముల నుండి ముక్తమైనది మనోవాక్కులకు అగోచరమైనది నగు ఏకమగు పరతత్వము ప్రకృతి స్వరూపమును భోగించుటకు యత్నించడు జీవులు అనే 2 వర్గములుగా విభక్తమైనవి. భాష్యము. ప్రకృతి జీవుడు రెండును భగవచ్చక్తులై ఉన్నవి. భౌతిక ద్వంద్వముల నుండి ముక్తమైనది మనోవాక్కులకు అగోచరమైనది అగు ఏకమగు పరతత్వము ప్రకృతి స్వరూపమును భోగించుటకు యత్నించుడు జీవులు అనేటువంటి 2 వర్గములుగా విభక్తమైనది. ఓకే, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి భౌతిక ప్రకృతి, 2 జీవుడు. ఈ 2 కూడా భగవంతుడి యొక్క శక్తి. ఈ 2 కూడా భగవంతుడి యొక్క శక్తులే. నెక్స్ట్ సుధీర సునీతి మాతాజీ. తయోరేకతరో హ్యర్ధ ప్రకృతి శోభయాత్మిక తయోరేకతరో హ్యర్ధ ప్రకృతి శోభయాత్మిక జ్ఞానం త్వన్వతమో భావః పురుషः శోభిధీయతే. జ్ఞానం త్వన్యతమో భావః పురుషః శోభిధీయతే. ఈ 2 స్వరూపములో ఒకటి ప్రకృతి, అది సూక్ష్మ కారణములకు వ్యక్త పదార్థములకు కూడి ఉన్నది. రెండవది భోక్తగా తెలుపబడినది, చైతన్యయుత జీవుడు. భాష్యము. కృష్ణకృపామూర్తి శ్రీల త్రిపాదికి జై. శ్రీల జీవగోస్వామి అభిప్రాయం అనుసరించి ప్రకృతి అను పదము ఇతడ సూక్ష్మ ప్రధానముని సూచించును, అదే తదంతరము మహత్తత్వముగా ప్రకటమగును. హరే కృష్ణ ప్రభు. సో ఈ రెండిట్లో ఒకటి ప్రకృతి, రెండవది జీవుడు. ఈ ప్రకృతి అనేటువంటిది మనం చూస్తున్నటువంటి స్థూల సూక్ష్మ
కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తం చేస్తుంది. స్థూల సూక్ష్మమైనటువంటి విషయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి వచ్చాయి. ఈ ప్రకృతి నుంచి. స్థూల సూక్ష్మ విషయాలకి భిన్నంగా ఉన్నటువంటి చైతన్యం కలిగినటువంటి ఇంకొక ఎంటిటీ ఉంది. అది ఏమిటి అంటే అది జీవుడు, ఆత్మ. ఓకే, ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆత్మ వేరు, ప్రకృతి వేరు. ప్రకృతిలో స్థూల పదార్థం ఉంది, సూక్ష్మ పదార్థం ఉంది. స్థూల పదార్థాలు మనకు తెలుసు, మనం చూడగలిగినవి, మనం తాకగలిగినవి, మనం ఫీల్ అవ్వగలిగినవి. సూక్ష్మమైనవి కూడా ఉన్నాయి. అంటే ఏం చెప్తున్నారు? సూక్ష్మమైనవి ఏంటి? మనసు, అహంకారము, బుద్ధి. అంటే స్థూల స్థూల సూక్ష్మమైనటువంటివన్నీ అంటే ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు అయితేయే, మనసు, బుద్ధి, అహంకారం అయితేయే, ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగం, జీవుల్లో భాగం కాదు. సో ఇప్పుడు మొత్తాన్ని రెండుగా విభజిస్తే ఒకటి భౌతికమైనది, ఒకటి ఆధ్యాత్మికమైనది. భౌతికమైనది స్థూల సూక్ష్మ విషయాలు, ఆధ్యాత్మికమైనది ఆత్మ. ఓకే, ఇప్పుడు మనకు అర్థమవుతుందా ఆత్మ దేనికి భిన్నమైనది అనేది? పూర్తిగా ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మిక. సో అందుకనే మనల్ని మనం మనసు అని కూడా అనుకోకూడదు, మనం మన బుద్ధి అని కూడా అనుకోకూడదు, మన అహంకారాన్ని కూడా మనము అని అనుకోకూడదు. ఎందుకంటే మనము కేవలం జీవుడు, జీవుడికి చైతన్యం ఉంది. ఓకే, నెక్స్ట్. ప్రభు హరే కృష్ణ. ఇప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారం కూడా భౌతికమైనవి అని అనుకుంటే అవి జీవుడు మరణించిన తర్వాత ఈ ఆత్మ ఆ మనస్సుది, ఆ అహంకారంది తీసుకుని వెళ్తుంది కదా ప్రభు. అంటే ఇక్కడ భౌతికమైనది అని అంటే సూక్ష్మమైనది ఏది కనపడదు కదా, సూక్ష్మమైనది ఏమీ కనపడదు. అది కేవలం భౌతికమైనటువంటి భావాలు, భౌతికమైనటువంటి విషయాల్లో కలుషితమై ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి భౌతికత్వాన్ని మొత్తం వేరు చేస్తామో అప్పుడు మనలో శుద్ధ చైతన్యం ఉంటుంది, శుద్ధ చైతన్యం. ఓకే, అప్పుడు ఆ ఆత్మ శుద్ధ చైతన్యంతో, అంటే శుద్ధ ఆత్మ, శుద్ధ మనస్సు. అంటే ఇంకా ఆత్మకి వేరే భౌతికమైనటువంటి ద్వంద్వాలు ఉండవు, ఆ ఆత్మకి ఇంకా వేరే లక్ష్యం ఉండదు, కేవలం భగవంతుడి సేవ మాత్రమే. ఆ అహంకారం ఎలా ఉంటుంది అని అంటే నేను భోగించాలి అని కోరుకునే అహంకారం ఉండదు, నేను భగవంతుడు భోగించాలి, భగవంతుడి సేవకుణ్ణి. అంటే శుద్ధమైపోయినటువంటి సూక్ష్మ శరీరం అన్నమాట అది. ఓకే, నెక్స్ట్. అంటే మనం కల్మషాలతో తీసుకెళ్ళిపోతున్నాము, అదే మనం ఇక్కడ క్లీనప్ చేసుకుంటే క్లీనప్ చేసుకుంటే ఇంకా సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరం మిమ్మల్ని మళ్ళీ భౌతిక లోకంలో ఉంచదు. ఓకే, సునీత కంఠం నేను. తమోరజసత్వమితి ప్రకృతేరభవన్గుణా, తమోరజసత్వమితి ప్రకృతేరభవన్గుణాః మయా ప్రక్షోభ్యమాణాయ పురుషానుమతేన చ, శోభ్యమానాయాః పురుషానుమతేన చ. నా చూపుచే ప్రకృతి క్షుభితమైనప్పుడు బద్ధజీవుల తీరని కోరికలు నెరవేర్చుటకు సత్వరజస్తమములనేవి త్రిగుణములు ప్రకటమవును. భాష్యము. బద్ధజీవులు తమ కామ్యకర్మ పరంపరను, మానసిక కల్పనను పూర్తి చేయలేదని, అందువల్ల సృష్టి తిరిగి అవసరమై ఉన్నదని ప్రకృతికి గుర్తు చేయుటకే భగవానుడు దానిపై తన దృష్టిని సారించును. భగవద్ రహితమైన జీవితం యొక్క వ్యర్థతను అర్థం చేసుకుని భగవత్ ప్రేమలో బద్ధజీవులు భక్తిమయ జీవన ఆకాశమును పొందవలననియే భగవానుడు కోరుకొనును. భగవంతుని వీక్షణము పిమ్మట ప్రకృతి గుణములు ఉత్పన్నమగును. ప్రకృతి గుణము మిగిలిన రెండింటిపై విజయమును సాధించుటకే యత్నించగా గుణములన్నీయును పరస్పరం విరోధమునగును. జన్మము, పోషణము, విలయము నడుమ నిరంతర స్పర్ధ కొనసాగుతూనే ఉండదు. శిశువు జన్మించగోరినను క్రూరురాలకు తల్లి గర్భస్రావం ద్వారా వారిని చంపగోరవచ్చును. పొలములో మనము కలుపు మొక్కలను చంపగోరినను అవి మొండిగా పదే పదే ఉత్పత్తి అగుచుండును. అట్లే శారీరక స్థితిని మనం యథాతథంగా ఉంచుకొనగోరినను అది క్షీణించుతూనే ఉండును. ఈ విధంగా గుణములను నిరంతర పోటీ జరుగుచుండును. వాటి వివిధ కలయికల చే జీవులు భక్తిరహితముగా అసఖ్యాకముకు భౌతిక స్థితులను పోషించుటకు యత్నించుచుండును. బద్ధజీవులు తుట్టతులకు భగవద్ధాములకు వచ్చేలాగున అట్టి భౌతిక వ్యర్థతకు భగవానుడు రంగమును ఏర్పాటు చేయునని పురుషానుమతేన అనే పదం సూచించింది. సో భోగించాలి అని అనుకున్నటువంటి జీవులకి భోగించేటువంటి ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ భగవంతుడు చేస్తున్నారు. సో ఇంతకు ముందు మొత్తం కూడా ఆధ్యాత్మిక విషయం ఉంది.
ఈ ఆధ్యాత్మిక విశ్వంలో ఎవరు భోగిస్తారండి? భోగించేది ఎవరు? భగవంతుడే, భగవంతుడు. భోక్త భగవంతుడే, కృష్ణుడే. జీవులందరూ భగవంతుడు. కూడా జీవులందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు, భోగింపబడేవాడు. భగవంతుడి యొక్క సేవకులు. ఓకే. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఒకవేళ ఒక భౌతిక విశ్వం యొక్క అవసరం వచ్చింది అని భగవంతుడు అనుకున్నారు, అంటే భౌతిక విశ్వాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది అని ఎప్పుడైతే భగవంతుడు అనుకున్నారో అప్పుడు ఏం చేస్తారు? భగవంతుడు తన దృష్టి ద్వారా భౌతిక విశ్వాన్ని తయారు చేస్తారు. కళ్ళతోటి, దృష్టితోటి. ఇది భగవద్గీతలో వచ్చిందా? కృష్ణుడు చెప్పారా ఎలా భౌతిక విశ్వంలో జీవులు వస్తారు ఎస్ అని? ప్రభు. కేవలం తన కళ్ళు తెరిచి దృష్టి సారించడం ద్వారా భౌతిక విశ్వం తయారవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి తీసుకోవాలంటే ఒక కోడి ఏం చేస్తుంది? గుడ్డు పెడుతుంది. కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన కోడి పిల్ల వచ్చేస్తుందా? పొదగాలి, దానికి టైం కాదు కొన్ని రోజులు ప్రభు, పడుతుంది. పొదగాలి, టైం పొదిగితే పడుతుంది. దాన్ని పొదగాలి. కోడి పొదగాలి. పొదగడానికి ఏం చేస్తుంది? దాని మీదనే మళ్ళీ దాన్ని కూర్చుంటుంది. తీసుకెళ్ళి పెట్టు. దాని మీద కూర్చుంటుంది. అట్లనే భగవంతుడి యొక్క తయారు చేసినటువంటి ఈ సృష్టి భౌతిక విశ్వంగా మారాలి, జీవులు అందులోకి రావాలి అంటే దాన్ని కూడా పొదగాలి. సో ఆ పొదిగే విధానం భగవంతుడు తన దృష్టిని సారించడం. ఓకే. ఇలానే మీరు చూస్తే తాబేలు ఎలా చేస్తుంది? తాబేలు ఎలానే చేస్తుంది. తన పిల్లల్ని ఎలా పొదుగుతుంది? తన గుడ్లని ఎలా తాబేలు. Yes, ప్రభు. ఆ? చూపు ద్వారా. చూపు ద్వారా. ఆ, ధ్యానం ద్వారా ఆ, చేపలు చూపు ద్వారా. చేపల చూపు ద్వారా చేస్తాయి. కరెక్ట్. తాబేలు ధ్యానం ద్వారా Yes, చేస్తాయి. ప్రభు. ఓకే. తాబేలు ఏం చేస్తుంది? తన గుడ్డుని తీసుకొచ్చి ఒడ్డు మీద పెడుతుంది. ఎక్కడ ఎవరికి కనపడకుండా ఒక చోట మూలన పెట్టేస్తుంది. తాబేలు ఏం చేస్తుంది? అది నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. నీళ్ళలోకి వెళ్ళిపోయి ఆ గుడ్డు మీద ధ్యానం చేస్తుంది. తన గుడ్డు మీద తను ధ్యానం చేస్తుంది. ఆ విధంగా ఆ గుడ్డును పొదిగిస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అని మనం అనుకుంటాం కదా. కానీ అలానే తాబేలుకి తాబేలు జన్మనిచ్చేది మిగిలిన తన తాబేలు పిల్లలకి. అంటే ఆ విధంగానే భగవంతుడు తన సృష్టిని సృష్టించాలి అని అనుకున్నప్పుడు, ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించాలి అని అనుకున్నప్పుడు ఆయన దృష్టిని సారిస్తున్నారు. అంటే భగవత్ ప్రేమ రహితమైనప్పుడు వాళ్ళు తిరిగి భగవంతుడి యొక్క ప్రేమను పొందడం కోసం భగవంతుడు చేస్తున్నటువంటి ఏర్పాటు. నెక్స్ట్ 6వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. తేభ్యః సమభవత్ సూత్రం మహాన్ సూత్రేణ సంయుతః तेभ्यः समभवत् सूत्रं महान् सूत्रेण संयुतः తతో వికుర్వతో జాతో యోహంకారో విమోహనః ततो వికుర్వతో జాతో యో అహంకారో విమోహనః. ఈ గుణముల నుండి మహతత్వంతో పాటు ప్రధాన సూత్రము ఉత్పన్నమగును. మహతత్వ వికారముచే జీవుల భ్రమకారమగు అహంకారం ఉదయించును. త్రిపాల్ వారి భాష్యమునికి క్రియాశక్తిని ప్రకటించడి సూత్రము ప్రకృతి యొక్క తొలి వికారమనియు జ్ఞానశక్తిని కూడియుండెడి మహతత్వంతో అది కూడియుండుననియు శ్రీధర స్వామి అభిప్రాయపడిరి. భౌతిక జగత్తులో జీవుని నిజమైన జ్ఞానము జ్ఞాన కర్మలచే కప్పబడి ఉండును. వెలుగు తగ్గిన కొలది సహజముగానే చీకటి పెరుగుతున్నట్లుగా భక్తి శిథిలమైన కొలది ఈ రెండు స్వభావములు అప్రయత్నముగా వృద్ధి అగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. ఈ దృష్టి సారిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే దృష్టి సారించక ముందు ఉన్నటువంటిది ప్రధానం. ఓకే. ప్రధానం అంటే విశుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక విశ్వం. ఓకే. అందులో ఏ గుణాల ప్రభావం లేదు. అప్పుడు దృష్టి సారించడం వల్ల ఏమవుతుంది? ఏ ప్రాంతంలో భగవంతుడు దృష్టి సారించారో ఆ ప్రాంతంలో గుణాలతోటి క్షుభితం చేస్తున్నారు, గుణాలను కలుపుతున్నారు. గుణాలను కలపడం వల్ల అంటే ఏంటి గుణాలు? సత్వ రజస్ తమో గుణాలు కలపడం వల్ల ఏమవుతుంది? ఆ ప్రాంతం కాస్త మహతత్వంగా మారుతుంది. మహతత్వంగా మారుతుంది. ఓకే. అంటే మహతత్వం యొక్క సూక్ష్మమైన మహతత్వం అనేటువంటిది భౌతికమైనది. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ప్రధానం అనేటువంటిది ఆధ్యాత్మికమైనది, మహతత్వం అనేటువంటిది భౌతికమైనది. త్రిగుణాలు కలిసే కాబట్టి భౌతికమైన దాన్ని చూడగలము,
ఆధ్యాత్మికమైన దాన్ని చూడలేం, చూడలేము. అంటే అనుభవించాల్సిందే. అంటే చూడలేనటువంటి సూక్ష్మతత్వాన్ని చూడగలిగినటువంటి స్థూలతత్వంగా మార్చారు. ఎలా మార్చారు? గుణాలు కలయికతోటి. ఓకే, Yes, ప్రభు. చూపు ద్వారా గుణాల కలయికతోటి. అంటే మనం చూస్తున్నటువంటి ఆ భౌతికమైనటువంటి తత్వం, స్థూల తత్వం ఏదైతే ఉందో ఈ మహతత్వానికి ఆ సూక్ష్మతత్వం ఏమిటి? అంటే సూక్ష్మతత్వం లేకుండా ప్రధానం. సూక్ష్మతత్వం లేకుండా మనసు స్థూలతత్వం కూడా ఉండలేదు కదా. సో మనసు అంతే, అది ఉంది కాబట్టి ఇది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మాతాజీ మనసు? ఇప్పుడే మీకు ఎక్కడి నుంచి వచ్చింది మీకు మనసు? ఇక్కడ ఇప్పటి వరకు మనసు దాకా పోనే లేదు సుకోమల మాతాజీ. ఆ? మహతత్వంలో స్థూలమైనది. ప్రభుజీ, ఆ? మహతత్వంలో అంటున్నారు. మహతత్వంలో మనసు కాడికి ఎందుకు వెళ్ళారు? మహతత్వం స్థూలమైనది. మహతత్వం యొక్క స్థూలతత్వం ఏమిటి అని అడుగుతున్నాను. సత్వరజస్తమ ప్రధానం గుణం. వచ్చింది. ప్రధానం. ప్రధానం. ప్రధానం ప్రధానం Yes, వెనక్కి. రెండే Yes. చెప్పాను. ఆ రెండిటికి మళ్ళీ Yes, ప్రభుజీ, yes, yes. నేను మూడో విషయం చెప్పనే లేదు. ఓకే, సో ప్రధానం నుంచి మహతత్వం వస్తుంది. ప్రధానం సూక్ష్మమైనది, మహతత్వం స్థూలమైనది. ఓకే, సూక్ష్మమైనటువంటి ప్రధానం మహతత్వంగా మారడం కోసం భగవంతుడు దృష్టి సారించారు. ఓకే, కన్ఫ్యూజన్ ఏమన్నా ఇక్కడ? లేదు ప్రభుజీ, బాగానే అర్థమైంది. ఓకే, 7వ శ్లోకం నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రివృత్. వైకారికస్త్రైదశచ్చ తామసచ్చేత్యహం త్రివృత్. తన్మాత్రేంద్రియ మనసాం కారణం చిదచిన్మయః. తన్మాత్రేంద్రియ మనసాం కారణం చిదచిన్మయః. తన్మాత్రకు, ఇంద్రియములకు, మనసుకు కారణమైనటి అహంకారం ఆత్మ అనాత్మ రెండింటిని కూడినదై సత్వ రజస్తమో గుణములందు 3 విధములుగా ప్రకటమగును. భాష్యం. ఈ సందర్భంన చిదచిన్మయ ఆత్మ అనాత్మ రెండింటిని కూడినదై అను పదం ప్రధానమైనది. నిత్యమగు చేతనాయుత ఆత్మ, తాత్కాలికమగు అచేతన శరీరం యొక్క మిథ్యా సమ్మేళనమే అహంకారం. జీవుడు భగవంతుడి సృష్టిని అక్రమంగా వాడుకనుగొరినందున త్రిగుణం చే భ్రమితుడై భౌతిక జగత్తునందు మిథ్యా ఉనికిని పొందును. భోగింపగోరిన వాడే అతడు మోహజటికత్వంలో మరింతగా తగులుకొనుచు తన చింతను వృద్ధి చేసుకును. విశుద్ధ కృష్ణభక్తిని చేపట్టుట ద్వారా ఇట్టి నిరాశాజనక స్థితిని దాటవచ్చును. విశుద్ధ కృష్ణ భక్తి భావంలో భగవంతుని ప్రసన్నతయే ఏకైక జీవిత లక్ష్యంగా నడును. హరే కృష్ణ ప్రణామం. సో మళ్ళొకసారి, ప్రధానము మహతత్వంగా మారడానికి గుణాల కలయిక. ఆ గుణాల కలయిక భగవంతుడి యొక్క దృష్టి సారించడం ద్వారా జరుగుతుంది. మహతత్వంలో ఇప్పుడు గుణాలు ఉన్నాయి. దీని వలన మహతత్వంలో ఉన్నటువంటి గుణాల కారణంగా అహంకారం ఉత్పన్నమైంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటండి? అహంకారం. అహంకారం. అహంకారం అహంకారం ఒకటి మిథ్యాహంకారం, ఒకటి అహంకారం. అందుకనే అహంకారంలో 2 ఉన్నాయి, ఆత్మ అనాత్మ 2 ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, రెండింటినీ కూడినదైనటువంటిది అహంకారం. ఆత్మ అంటే ఆధ్యాత్మికమైనది, అనాత్మ అంటే భౌతికమైనది. భౌతికమైనది. అంటే ఆధ్యాత్మికమైనటువంటిది అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉండడం, అంటే శుద్ధ అహంకారం గురించి మాట్లాడుతున్నారు. భౌతికమైనది ఏంటంటే అనాత్మ అంటే మిథ్యాహంకారం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒకటి అహంకారం, శుద్ధ అహంకారము, రెండవది మిథ్యాహంకారం. శుద్ధ అహంకారం ఉన్నటువంటి జీవుడు నేను భగవంతుడి యొక్క సేవకుడిని, నా ఐడెంటిటీ ఇది, నేను భగవంతుడి యొక్క అంశని, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని అనుకుంటాడు శుద్ధ అహంకారం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరికైతే మిథ్యాహంకారం ఉంటుందో వాళ్ళు నేనే మాస్టర్, నేనే యజమాని, నేనే భోగించడానికి ఉన్నాను, నేను ఇంకొకళ్ళకి సేవ చేయడానికి కాదు, నేను ఇంకొకళ్ళతో సేవ చేయించుకోవడం కోసం ఉన్నాను అనేటువంటి భావనలో ఉండేటువంటి వాళ్ళు మిథ్యాహంకారంలో ఉన్నటువంటి వాళ్ళు. మళ్ళీ అహంకారము అనేటువంటిది ఉత్పన్నమైనది అని అన్నాం. ఈ అహంకారం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఎందుకు 3 రకాలుగా ఉంటుంది? ఎందుకంటే ఇవి 3 గుణాల కలయిక వల్ల కలిగింది కాబట్టి. ఒకటి సత్వగుణయుతమైనటువంటి అహంకారము, రెండవది రజోగుణయుతమైనటువంటి అహంకారము, మూడవది తమోగుణయుతమైనటువంటి అహంకారం. ఓకే,
సత్వగుణ అహంకారము, రజోగుణ అహంకారము, తమోగుణ అహంకారము అనేటువంటిది 3 అహంకారాలు ఉంటాయి. ఈ 3 అహంకారాల కారణంగానే మనం ఈ భౌతిక విశ్వంలో ఉన్నాం. 3 రకాల అహంకారాల కారణంగా. లేదు అనంటే శుద్ధ అహంకారం. శుద్ధ అహంకారం ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ భక్తిలో ఉంటారు. శుద్ధ అహంకారం లేనటువంటి వ్యక్తి అంటే సత్వ రజస్ తమో గుణాలతో మిళితమైనటువంటి మిథ్యాహంకారం కలిగినటువంటి వ్యక్తి భౌతికంగా ఉంటారు. అనాత్మ ఆత్మ మధ్య తేడా ఇది. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. ప్రేమిల మాతాజీ. అర్ధస్తన్మాత్రికాజ్ఞే తామసాన్ సాధింద్రియాణి చ అర్ధస్తన్మాత్రికాజ్ఞే తామసాంద్రి సాధినింద్రియాణి చ తైజసాధ్యేవతాస ఆసన్నే తైజసాధ్యేవత ఆసన్నేకాదశ చ వైకృతాత్. తైజసాదేవత సన్నేకాదశ చ వైకృతాత్. తామసాహంకారము నుండి సూక్ష్మ తన్మాత్రలు, వాని నుండి స్థూలతత్వములు ఉత్పన్నమైనవి. రాజసాహంకారము నుండి ఇంద్రియములు వచ్చినవి. సాత్వికాహంకారం నుండి 11 దేవతలు ఉద్భవించిరి. భాష్యము. తామసహంకారము నుండి శబ్దము పుట్టినది. దానితో పాటు శబ్దమును గ్రహించుటకు శ్రవణేంద్రియము, శబ్దమునకు మాధ్యమముగా ఆకాశము ఉత్పన్నమైనవి. తరువాత స్పర్శ, వాయువు, త్వక్కు ఉత్పన్నమైనవి. ఈ విధముగా సూక్ష్మము నుండి స్థూలమునకు సకల తత్వములు, వాటి అనుభూతులు ఉత్పన్నమైనవి. కర్మరతములై ఉండని కారణమున ఇంద్రియములు రాజసాహంకారము నుండి సృష్టించబడినవి. సాత్వికాహంకారం నుండి దిక్పాలురగు 11 దేవతలు ఉద్భవించిరి. వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, బ్రహ్మ, చంద్రుడు అనువారలే ఆ 11 దేవతలు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. 3 అహంకారాల నుంచి ఏ విధంగా ఈ భౌతికమైనటువంటి ప్రకృతిలో వివిధ భాగాలు ఎలా వచ్చాయి అనేటువంటిది చెప్తున్నారు. సో మొదట ప్రధానం నుంచి మహతత్వం నుంచి అహంకారం. ఈ అహంకారం 3 రకాలు. ఈ 3 రకాల అహంకారాల నుంచి మిగిలినటువంటివి ఎలా వచ్చాయి? తామస అహంకారం నుంచి శబ్దము, ఇక్కడ చెప్తున్నటువంటి సూక్ష్మ తన్మాత్రలు. తామస అహంకారం నుంచి సూక్ష్మ తన్మాత్రలు, వాటి నుంచి స్థూల తత్వాలు. తన్మాత్రలు అంటే ఇంద్రియార్థాలు. ఇంద్రియార్థాలు. సూక్ష్మ తత్వాలు అవి సూక్ష్మ తన్మాత్రలు. స్థూల తత్వాలు అనంటే స్థూల తత్వాలు కొంతవరకు రాజసాహంకారం నుంచి ఇంద్రియాలు వచ్చాయి. ఓకే, సో రాజసాహంకారం నుంచి ఇంద్రియాలు వచ్చాయి. సాత్విక అహంకారం నుంచి దేవతలు వచ్చారు. సో తామసహంకారం నుంచి సూక్ష్మతత్వాలు వచ్చాయి. ఓకే, ఇక్కడ చూడండి, తామసహంకారం నుంచి శబ్దం పుట్టింది. దానితో పాటు నిర్మోహ గంగ మాతాజీ మ్యూట్లో ఉండండి. సుధీర సునీతి మాతాజీ మ్యూట్లో ఉండండి. తామసహంకారం నుంచి శబ్దం పుట్టింది. దాంతో పాటు శబ్దమును గ్రహించుటకు శ్రవణేంద్రియం పుట్టింది. శ్రవణేంద్రియం అంటే ఏంటిది? శ్రవణేంద్రియం అనేటువంటిది ఈ ఇంద్రియం గురించి మాట్లాడు, చెవు గురించి మాట్లాడట్లా. చెవు యొక్క సూక్ష్మతత్వం ఏముంది? వినుట. సో ఆ ఇంద్రియం గురించి శబ్దము కరెక్ట్. సో శబ్దమునకు మాధ్యమంగా ఆకాశము ఉత్పన్నమైనది. అంటే ఇది మళ్ళీ భౌతిక తత్వం. ఓకే, అది తర్వాత స్పర్శ అనేటువంటిది సూక్ష్మతత్వం. స్థూలతత్వం ఏంటి? చర్మం. ఓకే, సో స్పర్శ అనేటువంటిది సూక్ష్మతత్వం, చర్మం అనేటువంటిది స్థూలతత్వం. వాయువు, త్వక్కు ఉత్పన్నమైనవి. ఈ విధంగా సూక్ష్మము నుండి స్థూలమునకు సకల తత్వములు, వాటి అనుభూతులు ఉత్పన్నమైనవి. ఇక కర్మయుతమైనటువంటి ఉండేటువంటి కారణమున ఇంద్రియములు రాజసాహంకారము నుండి ఉత్పన్నమైనవి. ఇంద్రియాలన్నీ కర్మలు చేసే ఇంద్రియాలు. కర్మలు చేసే ఇంద్రియాలు ఏంటి? చేతులు, కాళ్ళు, నోరు, ఇవన్నీ కూడా రాజసాహంకారం నుంచి ఉత్పన్నమైనవి. ఓకే, తర్వాత దేవతలు సాత్విక అహంకారం నుంచి ఉత్పన్నమయ్యారు. దిక్పాలకులు
ఓకే, దిక్పాలకులు 11 దేవతలు ఉద్భవించారు. వాయుదేవుడు, సూర్యదేవుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, బ్రహ్మ, చంద్రుడు అనేటువంటి వాళ్ళు 11 దేవతలు. ఓకే, ఈ విధంగా 11 మంది దేవతలు కూడా ఆ సాత్విక అహంకారం నుంచి ఉత్పన్నమయ్యారు. ఓకే, 9వ శ్లోకం సర్వరాధ్య మాతాజీ. మయా సంచోదితా భావా సర్వే సంహత్యకారిణః. హరే కృష్ణ ప్రభుజీ. మయా సంచోదితా భావః సర్వే సంహార్యకారిణః. అండముత్పాదయమాసూర్ మమ యతనముత్తమం. అండముత్పాదమాయాసు మమాయాతనముత్తమం. నా ప్రేరణ చేయి ఈ తత్వములన్నీను ఒక క్రమ పద్ధతిలో పనిచేయుటకు కూడినవై నా సర్వోత్తమ నివాసముకు బ్రహ్మాండమును సృష్టించినవి. థ్యాంక్ యూ ప్రభు. బ్రహ్మాండం ఎలా ఉంటుందండి? అండాకారంలో ఉంటుంది. ఇవన్నీ కలిసి ఒక అండాకారంలో ఉన్నటువంటి బ్రహ్మాండంగా తయారయ్యాయి. అలా తయారవడానికి కారణం నా ప్రేరణ, నేను అలా చేశాను, నా శక్తి. ఓకే, లేకపోతే ఇవన్నీ విడివిడిగా ఉంటాయి కదండి. ఇవన్నీ ఇంతకుముందు తయారైనా కానీ వీటన్నిటి మీద కూడా భగవంతుడి యొక్క శక్తి అనేటువంటిది కనుక దాని మీద ప్రభావం చూపించకపోతే ఇవన్నీ కలవు కదా. మనం అందరం కూడా ఒక యునైటెడ్గా ఎందుకు ఉంటాము? కలిసిమెలిసి ఎందుకు ఉంటాము? కారణం బంధం వల్ల, ఆ బంధం వల్ల. ఎవరు ఒకళ్ళ కుటుంబంలో ఒక పెద్ద ఉంటారు, ఆయన అందరినీ కలిపి ఉంచుతారు కదా. మనందరికీ తెలియదు ఆయన వల్లనే మనం కలిసి ఉన్నాము అని. మన కుటుంబ పెద్ద గౌరవంతో, మన కుటుంబ పెద్ద మనకి ఇచ్చినటువంటి జ్ఞానంతో, ఆయన ఇచ్చినటువంటి, అంటే ఇప్పుడు లేదు అంటే ఏమవుతుందంటే పుట్టినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే. సో భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి వివిధ మూలకాలు కలిసి బ్రహ్మాండంగా ఎందుకు తయారయ్యాయి అని అంటే వాటన్నిటి మీద భగవంతుడి యొక్క శక్తి అనేటువంటిది ఉంది కాబట్టి. దాన్నే బిభ్రశక్తి అంటారు. ఇంతకుముందు మనం 3వ స్కందం చదువుకున్నప్పుడు భగవంతుడు చెప్పారు, నా బిభ్రశక్తి కారణంగా ఈ మూలకాలన్నీ కూడా, అంతకుముందు మూలకాలన్నీ వేరు ఇవన్నీ కూడా కలయిక, అంటే ఒక రేషియోలో, ఒక సమపాళ్లలో కలవడం వలన ఒక పదార్థంగా తయారవుతుంది, లేదంటే తయారు కాదు కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక కూర తయారు చేయాలన్నా లేదా ఒక సాంబార్ తయారు చేయాలన్నా కానీ కార్యకారణాలు, ఈ ముడి పదార్థాలన్నీ వేరుగా ఉంటే సాంబార్ తయారవుతుందా? లేదు. వాటన్నిటిని కలపాలి. ఇంత ఉప్పు వేయాలి, ఇంత కారం వేయాలా, ఇంత చింతపండు వేయాలా, ఇంత నీళ్లు పోయాలి, ఇంత మసాలా వేయాలా, ఏవో ఉంటాయి. ఆ పాళ్లల్లో వేస్తాం. వేసేవాడు ఉంటేనేగా అవన్నీ వేసేది, లేకపోతే సాంబార్ తయారవుతుందా? వేటికి వాడికి నేను రాను అన్నయ్య అనుకోండి, అప్పుడు ఎలా అవుతుంది సాంబార్? వాటన్నిటిని కలిపేవాళ్ళు ఉన్నారు మనము. ఎలానో అట్లనే ఈ భౌతిక విశ్వం కూడా ఒక అండాకారంలో తయారైంది అని అంటే వీటన్నిటి మీద కూడా భగవంతుడి యొక్క శక్తి ప్రధానం. శక్తి ద్వారా ఇవన్నీ కూడా కలిసి ఒక అండాకారంలో తయారయ్యాయి. అంటే ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకున్నాయి అనమాట. ఓకే, భక్తిలో కూడా మనం ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకోవాలి. చేసుకుంటేనే మనం భగవంతుడికి సేవ చేయగలుగుతాం. భౌతిక మూలకాలన్నీ కూడా భగవంతుడికి సేవ చేయడం కోసం ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకొని ఒక అండాకారంలో తయారయ్యాయి. అంటే భౌతిక సృష్టి ఎందుకు తయారైంది? భగవంతుడి సేవ కోసం తయారైంది. దేనితో కలిసి ఈ భౌతిక సృష్టి తయారైంది? భౌతిక మూలకాలతో కలిసి తయారైంది. ఈ భౌతిక మూలకాలను తయారు చేసింది ఎవరు? భగవంతుడు. భగవంతుడి నుంచి వచ్చినటువంటి, భగవంతుడి ద్వారా వచ్చిన, అందుకనే ఇవన్నీ కూడా భగవత్ శక్తే. జీవుడు కూడా భగవంతుడి యొక్క శక్తే, భౌతిక విశ్వం కూడా భగవంతుడి యొక్క శక్తే. ఓకే, భగవంతుడి నుంచి వచ్చినటువంటిది భగవంతుడికి సేవ చేయాలి. భౌతిక మూలకాలు కూడా భగవంతుడి నుంచి వచ్చాయి. మనం చూస్తే 3వ స్కందం చూస్తే భౌతిక మూలకాలు అన్నీ కలిసి భగవంతుడికి ప్రార్థన చేస్తాయి. ఓకే, మీకు అక్కడ గుర్తుందో లేదా? భౌతిక మూలకాలన్నీ కలిసి భగవంతుడికి ప్రార్థన చేస్తాయి. ఎప్పుడు? అండాకారంలో మారక ముందు. నువ్వు మమ్మల్ని అయితే సృష్టించావు, గాలికి ఒకడు పొట్టకొకడు ఉన్నాం మేమందరం. ఓకే, నీ శక్తి నా మీద ప్రయోగించు, మేమందరం నీకు ఎలా సేవ చేయాలో చెప్పు, ఏ విధంగా కలవాలో చెప్పు, ఏ విధంగా నువ్వు మమ్మల్ని కలిపి నీకు సేవ చేసేలా చేస్తావు అని అవన్నీ ప్రార్థన చేస్తే అప్పుడు వాటి మీద భగవంతుడు బిభ్రశక్తిని ప్రయోగించారు. అప్పుడు ఆ మూలకాలన్నీ కలిసి అండాకారంలో ఉన్నటువంటి భౌతిక విశ్వంగా మారాయి. ఓకే, సో ఆ విధంగా భౌతిక మూలకాలన్నీ కూడా భగవంతుడికి సేవ చేస్తున్నాయి. ఓకే,
ఎందుకు? భగవంతుడు కోరుకున్నారు, భగవంతుడు కోరుకున్న విధంగా అవి కలుస్తున్నాయి. అవి కలవడం వల్ల భగవంతుడు కోరుకున్నటువంటి అండాకారంలో ఉన్నటువంటి విశ్వం తయారవుతుంది. ఓకే, ఇక్కడ కాపుతాం మాతాజీస్. వీళ్ళని రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ వైష్ణవేభ్యో నమో నమః. హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ ప్రభు.